ఉంటాయి, చిన్న చితక అభిప్రాయ భేదాలు ఉంటాయి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ ఎవరు కూడా ఆవేశకావేశాలకు లోను కావద్దు, అన్నెసరీ గ్యాప్ వైడెన్ చేయొద్దు ఉన్న గ్యాప్ని అనే పద్ధతిలో. ఆ గ్యాప్ ఉన్నా మేమైతే కూర్చొని మాట్లాడుకుంటామని. అయినా కూడా కొన్ని చోట్ల ఏంటంటే మీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం విరతాళ్ళు వేసుకొని మరీ మాట్లాడేస్తున్నారు. ఇంకా తట్టుకోలేక ఆయన నేరుగా లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు మా అధ్యక్షుల వారు ఇప్పుడు ఒక్కసారే కాదండి, ప్రతిసారి ఎప్పుడంటే ఏదైనా ఒక వివాదం రేపాలను లేకపోతే అవి ఏదైనా ఒక ప్రయత్నం జరిగినప్పుడు మాత్రం ఇక్కడ మా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు, సెకండ్ లీడర్స్ అందరూ అంటే యువత ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వెంటనే కౌంటర్ అటాక్ చేయడానికి ముందుంటారు. సో వాళ్ళందరినీ కట్టడి చేసే భాగంలో కొంచెం సంయమనం పాటించండి. అవసరం లేని విషయాల గురించి మీరు మాట్లాడకండి. అంటే కూటమికి విఘాతం కలిగించేలాగా మిగతా పార్టీల నాయకులను కానీ కార్యకర్తలను కానీ మీరు క్రిటిసైజ్ చేయొద్దు. వాళ్ళు ఏదన్నా ఒకవేళ తూలినా మీరు మళ్ళీ దాన్ని కౌంటర్ అటాక్ చేయొద్దు అని ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తారు. ఈసారి ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా చెప్పారు. ఎందుకంటే గత 1 వీక్ 10 days నుంచి జరుగుతున్న విధి విధానాలు చూస్తున్నప్పుడు ఇంకా ఆయన కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని అతిక్రమించి ఎవరైనా చేస్తే కూడా పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరిగిద్దండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కూటమి విషయంలో కానీ మొన్న అలయన్స్ అయినప్పుడు దగ్గర నుంచి ఎలక్షన్స్ లో విన్ అయ్యి తర్వాత ఫామ్ అయ్యి ఏదైనా మాట్లాడేదైనా సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలి ఏంటి ఎప్పటికప్పుడు జన సైనికులకి నాయకులకి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. దానిలో భాగంగా గతంలో మొన్న 10 రోజుల నుంచి జరుగుతున్న వాటి మీద కూడా పరిశీలించి వాళ్ళకి ఇంకా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరికి. సో మేమందరం ఏంటంటే ఆయన ఏం చెప్పినా దానికి ఫాలో అవుతాం. ఎందుకంటే అఫీషియల్ అకౌంట్స్ నుంచి నాయకుల నుంచి కానీ లేకపోతే కార్యకర్తల నుంచి కానీ శతగ్ని టీం నుంచి కానీ ఇంకా కోరు జనసేన నెంబర్స్ అకౌంట్స్ నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. మీరు గమనించినట్టయితే ఏదో ఒకటి అరా నేను అంటే జరిగినప్పుడు ఒక టీడీపీ కార్యకర్త అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ ని నేను రీట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే బాధ్యత తీసుకుంటే ఎట్లా, రాష్ట్రం కోసం అందరూ తీసుకోవాలా, ఆయన ఒక్కళ్ళే తీసుకోవాలా బాధ్యత అని ఒక కొటేషన్ పెట్టినందుకు నాకు వెంటనే ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, మీరు ఇట్లాగా ప్రతిస్పందించకూడదు అని. సో అంటే మాకు అంత స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటది కాబట్టి సో ఇంక మేము కూడా ఓకే, ఎందుకు అది ఎవరో అసలు ఆ అకౌంట్ ఎవరో కూడా తెలియదు మీకు, వాళ్ళు టీడీపీ వాళ్ళని మీరు ఎట్లాగా గెస్ చేస్తారు. సో ముసుగులో చాలా కోవట్లు కూడా ఉంటారు. సో మీరు రియాక్ట్ అయ్యారంటే యాజ్ ఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పారు. సో తర్వాత ఆ అకౌంట్ ఎంక్వైరీ చేసి ఏంటంటే అది ఒక పేటిఎం అకౌంట్ లాగా ఉంది. ఇంక తర్వాత నేను చూడలేదు అసలు ఆ అకౌంట్ పరిశీలన కూడా చేయలే. జస్ట్ కనపడితే ఇంకా ఆయన ఒకళ్ళే బాధ్యత తీసుకోవాలా అన్నట్టుగా నేను స్పందించిన దానికి వెంటనే పార్టీ నుంచి అంటే అలాంటి స్పందన పడద్దని చెప్పారు ఆయన. అది ఆ ఫేక్ అకౌంట్ ట్రాప్ లో పడమాకండి అని చెప్పాడు. అది కొంచెం అలర్ట్ చేశారు. అంటే ఇప్పుడు మేము అన్ని చూసి మాట్లాడే పర్సన్సే ట్రాప్ లో పడిపోతుంటే ఇంకా ఉడికి రక్తంతో ఆవేశంతో ఉండే యువత ఉంటది మాకు యాక్చువల్ గా. సో వాళ్ళు ట్రాప్ లో పడరానే ఉంది. అందుకని ఆయన ఒక లీడర్ గా మాకు ఒక కన్నా తండ్రి ఎలా బిడ్డను చూసుకుంటాడో మా కార్యకర్తలు మా లీడర్ కూడా అలాగే వద్దు, ఇది కరెక్ట్ కాదు, అట్లాగా జరుగుతూ ఉంటాయి, మీరు ట్రాప్ లో పడవద్దు, మీరు చాలా తెలివిగా మెచ్యూర్డ్ గా ఉండాలి, ఒకవేళ మన కళ్ళ ముందు ఏదన్నా జరుగుతున్నప్పటికీ మీరు వదిలేయండి అన్న విధంగా ఆయన చెప్పారు. సో అది మంచి విషయమే కదా, ఒక పార్టీ కార్యకర్తల క్రమశిక్షణలో. అంటే ఎస్పెషల్లీ జనసేన లాంటి అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది యువత డై హార్డ్ గా వర్క్ చేస్తుంటారు ఆన్లైన్ ఆఫ్లైన్. సో అలాంటి వాళ్ళని ఒక మాటతో కంట్రోల్ చేయాలంటే ఎంత శక్తి ఉండాలి ఆ నాయకుడికి. సో అందరు కూడా అలాగే కంట్రోల్. ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ వచ్చింది, ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ అసలు ఇక అలాంటి టాపిక్ కి సంబంధించి మీరు మానిటర్ చేయండి, ఇంకొక 24 hours ఎట్లాంటి స్పందనలు ఉండవు చూడండి.
సో అట్లా అంత కంట్రోల్ చేయగల క్యాపబిలిటీ ఉన్న లీడర్ కాబట్టి మేము ఇంత కూటమి అంటే యూఆర్ ఫార్చునేట్ అండి, ఒక రకంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే తెలుగుదేశం లాగా పైనుంచి ఒక అన్టోల్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, తర్వాత ఏమో ఏదో రగడ జరిగితే మళ్ళీ వెంటనే కన్నెర్ర చేయటం, ఆగ్రహించడం, ఆ తర్వాత దానికి సంబంధించిన లెటర్స్ రిలీజ్ చేయటం, ఇవి లేవు. ఏదో సింగిల్ పాయింట్ ఎజెండా తోటే వెళ్తున్నారు. మీరు కంపేర్ చేసినా మేము మా కూటమి పార్టీలు మీరు కంపేర్ చేసినా మేము వాటిని స్వాగతించమండి. ఎందుకంటే మీరు ఒకటి స్పందించొద్దనే అన్నారు, ఇంకా స్వాగతం దాకా ఎందుకు కాదు, స్పందనే వద్దన్నప్పుడు స్వాగతాలు ఎందుకు ఉంటాయి? మీరు అసలు స్పందించనే వద్దన్నారు కదా మీ నాయకుడు. స్పందించనే వద్దు, మీరు మాట్లాడుతున్నా నాతోని వాళ్ళని విమర్శిస్తూ మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూడా అభినందించాలి, మీరు చాలా మీ నాయకత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. ఐ అప్రిషియేట్, నేను ట్రూ మీరు పార్టీ క్యాడర్స్ గా మీరు చేస్తున్న ఒక కార్యకర్త ఒక లీడర్ ఎలా ఉండాలి అన్నదానికి ఆయన నిజమైన మీనింగ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఓపెన్ ఫోరం లోనే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా, మీరు నిబద్ధులై ఉన్నారు మీ నాయకుడు ఆదేశాలకి. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, ఆ కమిటీ కూర్చుంది, పద్మ అవార్డ్స్ కమిటీ కూర్చుంది, దాంట్లో చాలా మందికి ఎన్టీఆర్ ఎవరో తెలియదు. అలాంటి వాళ్ళని పెట్టి ఆ కమిటీ పెట్టి ఎన్టీఆర్కి ఎప్పుడు ఇవ్వాలండి భారతరత్న? మీరేమో కూటమి